అందరికీ నమస్కారం. బృందావనం యూట్యూబ్ ఛానల్కి మరొకమారు స్వాగతం. ఈ మధ్య వీడియో పెట్టిన ప్రతిసారి చాలా మంది మిత్రులు ఒక ప్రశ్న తరచుగా అడుగుతున్నారు, లేకపోతే వాట్సాప్లో సందేశం పంపించి ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఒకే విషయం పదే పదే అడుగుతున్నారు. అదేంటంటే, మీరు గిర్ ఆవుల్ని కానీ దూడల్ని కానీ అమ్ముతారా అనేది ఆ ప్రశ్న యొక్క సారాంశం. దానికి వివరణ ఇవ్వడం కోసమే ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాము. ఏంటంటే, నేను గిర్ జాతిలో దేశీ ప్రజాతుల్లో అది ఒక ప్రత్యేకతలు ఉన్నటువంటి జాతి. దాని బ్రీడింగ్ లో జెనెటిక్స్ ఇంప్రూవ్ చేసి దాని వల్ల కలిగే మంచి ఏమిటనేది నలుగురికి తెలియజేయాలని, నేను పడినటువంటి కష్ట నష్టాలు వేరే వాళ్ళు పడకూడదు. ఏ ఇబ్బందులు అయితే నేను పడ్డానో, కొత్తగా మొదలు పెట్టేవారు కావచ్చు, చేస్తున్నవారు, చేయాలనుకున్నవారు కూడా నేను పడినటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి నాకు తెలిసిన విషయాలని నలుగురికి షేర్ చేయాలని వీడియోలు చేస్తున్నాను. అది కాక నేను ఈ కార్యక్రమం 9 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు చాలా ఎక్కువ ఆవులు రైతుల నుంచి గుజరాత్లో అనేక ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి ఈ రోజు ఈ స్థితికి, అంటే ఇప్పుడు చాలా లిమిటెడ్గా ఆవులు మెయింటైన్ చేస్తున్నాం. అంటే దూడలు ఆవులు కలిపి నా దగ్గర గిరిజాతి ఒక 15 మాత్రమే ఉంటాయి. ఇందులో నేను వేరే వాళ్ళకి అమ్మగలిగే స్థితిలో నేను ఈ రోజున లేను. కానీ మీరు నిజంగా గిర్రావుల్ని కొనాలి అని అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు అయితే ఈరోజు నేను చేయాలనుకుంటున్నాను. అవేంటంటే, మొదటిగా మీరు గిర్రావుల్ని కేవలం ప్రకృతి వ్యవసాయం కోసమే అయితే మీరు గిర్రావుల పెంపకం చెప్పటనక్కర్లేదు. SPNF అంటున్నాము, సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్, గోదావరి వ్యవసాయం. దాని గురించి అయితే మనము గిర్రావులు వెళ్ళక్కర్లేదు. అనేక స్థానికమైనటువంటి జాతులు ప్రకృతి వ్యవసాయానికి అనుకూలమైనవి చాలా చౌకగా మన చుట్టుపక్కల దొరుకుతున్నాయి. కాబట్టి మీరు గిరిజోలికి వెళ్ళనక్కర్లేదు. 2, మీరు పాలు కావాలి ప్లస్ ప్రకృతి వ్యవసాయానికి కూడా పనిచేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని జాతుల మీద గిర్రు జాతి ఆవులు కొద్దిగా పాలు ఇస్తున్నాయి. కాబట్టి మీరు గిరిజాతి ఆవులు కొనవచ్చు. కానీ అవి ఏ రకమైనవి అంటే, నా అనుభవంలో గుజరాత్ నుంచి తీసుకుని వచ్చినప్పుడు, ఇప్పుడైతే ట్రావెల్ బ్యాన్, వాళ్ళు ఇతర రాష్ట్రానికి అమ్మటానికి అనుమతులు లేవు. కాబట్టి ఇది ఒకవేళ తీసుకొచ్చినా కూడా అనేక లీగల్ కాదు, అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి తీసుకుని రావాల్సి వస్తుంది. నేను ఒక ఆవు ట్రాన్స్పోర్ట్ కోసమే దగ్గర హైదరాబాద్కి చేరడానికి 25 నుంచి 30 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పాలు ప్రకృతి వ్యవసాయానికి కూడా తీసుకువచ్చినా కూడా మనము ఇనిషియల్ గా నేను పడిన బాధలు, అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆవులతో నేను పడిన బాధలు మీకు ఇంతకు ముందు వివరించాను. మరొకసారి నేను చెప్తాను. అవేంటంటే, ఒకటి, అక్కడ ఎక్కువ పాలు కనపడతాయి మనకి పిండినప్పుడు. ఒక్కొక్క ఆవు పూటకి 6 లీటర్లు, 7 లీటర్లు, 8 లీటర్లు. కానీ అది మన ప్రాంతానికి వచ్చేటప్పటికి సడన్ గా అది 2 లీటర్లకి 3 లీటర్లకి పడిపోతుంది. ఇది నేను నా స్వానుభవమే కాకుండా మన మిత్రులు అనేక మంది గుజరాత్ నుంచి తీసుకొచ్చిన వారి అనుభవం కూడా. అది అనేక కారణాల వల్ల అలా జరగవచ్చు. ఒకటి, వాతావరణం మారి, 2 వాళ్ళు ఇచ్చే ఆహారం, ఇట్లాంటి విషయాల్లో తేడా వల్ల జరగవచ్చు. ఏమైనప్పటికీ మనకి స్థానికంగా మన చుట్టుపక్కలనే ఉభయ రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా సంవత్సరాల నుంచి గిర్రావులను తీసుకొచ్చి స్థానికంగా ఎక్కువ సంఖ్యలో మన వాళ్ళు దాటి పోషణ చేస్తున్నారు. మీరు వెతికినట్టయితే మీకు దరిదాపులో ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఖచ్చితంగా ఎక్కువ ఆవులు పోషణ చేసేవాళ్ళు ఎవరో కూడా దొరుకుతారు మీకు. ఎందుకంటే గిర్రావుని గుజరాత్ నుంచి తీసుకొచ్చి దాన్ని మన పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఖచ్చితంగా తగ్గి దానితో కంటిన్యూ అయ్యే కంటే ఆ ఆవులకు పుట్టినటువంటి దూడలు మన వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి. కాబట్టి వాటిని ప్రిఫర్ చేసి ఖచ్చితంగా వాటిని కొనుగోలు చేయడం అనేది మంచిదనేది నా అభిప్రాయం. సాధ్యమైనంత వరకు మీరు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుని వారి దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళి దళారు ప్రమేయం లేకుండా అమ్మేది ఉందా లేదా, ఎటువంటి ఆవులు అమ్ముతారు ఏంటి అని ఫోటోలు వీటి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా చూసి మాట్లాడటం మేలనేది నా అభిప్రాయం. కాబట్టి మీ చుట్టుపక్కల ఎంచుకోండి. సాధ్యమైనంత వరకు ఇక్కడ పుట్టిన దూడల్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక 3వ కేటగిరీ వచ్చేటప్పటికి, నాలాగా కొద్ది ఆవులతోటి జెనెటికల్ గా బ్రీడింగ్ లో డెవలప్మెంట్ చేద్దాము, మంచి లక్షణాలు పెంపొందించే దిశగా ప్రయత్నం చేద్దాము అనుకునేవారు మాత్రము ఒక్కసారిగా ఎక్కువ ఆవుల్ని ఎక్కడి నుంచి వేరు సోర్సుల నుంచి దయచేసి కొనవద్దు. మీరు చాలా మంది బ్రీడర్స్ గుజరాత్లో ఉన్నారు, చిన్న బ్రీడర్స్ దగ్గర నుంచి పెద్ద బ్రీడర్స్ వరకు. మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా వెళ్ళి వారిలో చాలా వరకు కలవడానికి అనుమతిస్తారు. చాలా చక్కటి వాతావరణంలో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేస్తారు. వారిని కలిసి మీరు చెప్పండి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను,
గిర్రావుల్లో జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి దూడల్ని మంచి ఆవుల్ని నా దొడ్లో పెంపొందించుకోవాలని అనుకుంటున్నానని స్పష్టంగా చెప్పండి. మీరు ఖచ్చితంగా వారిలో సహృదయులు ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. మీరు కొద్దిగా ఎక్కువ రేట్ అయినప్పటికీ వారి నుంచి ఒక 2 ఆవులు ఒక ఎద్దుని తీసుకుని స్టార్ట్ చేయండి. అనతికాలంలో మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి నంబరు చేరుతారు. అంతే తప్ప మీరు వేరే వారి నుంచి అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చామనే మాటల్ని విశ్వసించిన అవసరం లేదు. డైరెక్ట్గా బ్రీడర్ని సంప్రదించి వారితో మాట్లాడి తీసుకురావచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఎవరైనా బ్రీడింగ్ చేసే వాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్ళినా మీరు కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఒక ఆవును తీసుకెళ్ళినప్పుడు మీ దగ్గర తగినంత ఎండుగడ్డి పచ్చిగడ్డి ఉన్నాయా, అలాగే వాటి నివాసం కోసం సరైన షెడ్ ఉందా, అవి తిరగటానికి ప్రదేశం ఉందా, గ్రేజింగ్కి వెళ్ళటానికి అవకాశం ఉందా, ఇట్లాంటి ప్రశ్నలు మీకు ఎదురు కావచ్చు. మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఆవును తీసుకొచ్చే ముందే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉండాలి. ఆ సన్నద్ధత ఉంటే మీ ఆశయం కానీ బలమైనదైతే ఖచ్చితంగా మీకు సహాయం అనేది దొరుకుతుంది. మరొక విషయం ఏంటంటే, మేము గిర్రావుల పోషణ సంరక్షణ కొనుగోలు మీద ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాము. ఇందులో ఔత్సాహికులే కాకుండా ఇంతకు ముందు పూర్వం గత 10-15 సంవత్సరాల నుంచి ఉభయ రాష్ట్రాల్లో గుజరాత్ నుంచి ఆవులను తీసుకొచ్చి గిర్రావులను ప్రత్యేకంగా గిర్రావులను తీసుకొచ్చి పోషణ చేస్తున్నవారు, అందులో అనుభవం ఉన్నవారు అందరూ కూడా సలహాలు సంప్రదింపులు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. కింద మేము ఆ గ్రూప్ యొక్క లింక్ని పోస్ట్ చేస్తున్నాము. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ సందేహాలు ఎంత చిన్నదైనా సరే మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఏది అనుమానంతో ముందడుగు మాత్రం వేయవద్దు. 1-4 సార్లు ఆలోచించి చేయాలనుకున్న పనిని సక్రమంగా చేస్తారని భావిస్తున్నాం. అది సెలవు. నమస్కారం.